భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అత్యంత పవర్ఫుల్ బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి నరేంద్ర మోదీ దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఆయా దేశాలతో దౌత్య సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక వాణిజ్య సంస్థలకు భారత్ను మించిన మంచి వ్యాపార వేదిక మరొకటి లేదని నరేంద్ర మోదీ బహుళజాతి సంస్థల అధిపతుల్ని నమ్మించగలుగుతున్నారు. సంస్కరణల్లో మంచి మార్కులు కొట్టేసిన మోదీ ఐక్యరాజ్య సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వాన్ని సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా అగ్రదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. మోదీ ద బిజినెస్ మ్యాన్ ఈ అంశంపైనే ఇవాళ ఫోర్త్ ఎస్టేట్. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ పాత్రికేయులు మన తెలంగాణ సంపాదకులు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఐటీ రంగ నిపుణులు మురళీ బుక్కపట్నం కూడా మనతో మాట్లాడతారు ఈ చర్చలో. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు రాపోల్ ఆనంద భాస్కర్ కూడా లైవ్లో మనతో ఈ చర్చలో పాల్గొంటారు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్ పేజ్లో పోస్ట్ చేయొచ్చు. నరేంద్ర మోదీ ద బిజినెస్ మ్యాన్, భారత్ బ్రాండ్ను ప్రపంచ దేశాల ముంగిటకు తీసుకెళ్తున్న బ్రాండ్ అంబాసిడర్. ఐక్యరాజ్య సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం సాధించుకోవాలన్న అజెండాతో పాటు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు నరేంద్ర మోదీ 15 నెలలుగా విశేష కృషి చేస్తూ ఉన్నారు. కేవలం 15 నెలల్లోనే 20కి పైగా దేశాలు చుట్టి వచ్చేసిన నరేంద్ర మోదీ మదిలో స్పష్టమైన లక్ష్యాలున్నాయి. అవి సాధించుకోవడానికి అవసరమైన మంత్రాలు ఉన్నాయి. దేశ విదేశాలు చుట్టేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, భారత్కు అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్ మోదీ, భారత్లో పెట్టుబడులకు విదేశీయులను ఆహ్వానిస్తున్న మోదీ, ప్రధాని కాగానే పొరుగునే ఉన్న భూటాన్ వెళ్లిన మోదీ, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, జర్మనీ, అమెరికా దేశాల్లో పర్యటించిన మోదీ, ప్రపంచ దేశాలతో భారత స్నేహ సంబంధాలు బలోపేతం చేస్తున్న మోదీ, పెట్టుబడులకు భారత్ స్వర్గధామమని మోదీ ప్రచారం, విదేశాలను ఆకర్షిస్తున్న మోదీ మంత్రం, ఆర్థిక సంస్కరణల వేగంతో విదేశీ కంపెనీలను ఆకట్టుకుంటున్న మోదీ, ఐక్యరాజ్య సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం మోదీ దౌత్యం, ఇరుగు పొరుగు దేశాలతో పెనవేసుకుంటున్న అనుబంధాలు, ఆకర్ష మంత్రతో దూసుకుపోతున్న మోదీ. 15 నెలల క్రితం ప్రధాని పీఠాన్ని అధిరోహించారు మోదీ. ఆ వెంటనే మునుముందుగా పొరుగునే ఉన్న భూటాన్ వెళ్లారు. ఆ తర్వాత బ్రిక్స్ సమావేశం కోసం బ్రెజిల్ టూర్. ఇక ఇక్కడి నుంచి విదేశీ పర్యటనలో నరేంద్ర మోదీ బిజీ. గతంలో ఏ భారత ప్రధాని వెళ్లనన్ని దేశాలను నరేంద్ర మోదీ చుట్టి వచ్చేశారు. వెళ్లిన ప్రతి దేశంలోనూ భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని చాటుకుంటూనే ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తూ వచ్చారు. మొట్టమొదటి ఏడాది పాలనలో ఏకంగా 18 దేశాలు వెళ్లారు మోదీ. విదేశీ పెట్టుబడులకు ప్రపంచంలో భారత్ను మించిన లాభదాయకమైన వేదిక మరొకటి లేనేలేదని నరేంద్ర మోదీ చెప్పుకొస్తున్నారు. ఆర్థిక సంస్కరణల అమలుతో ప్రపంచ దేశాల కార్పొరేట్ సంస్థల మనసులు దోచుకున్నారు మోదీ. ఆరోగ్యకరమైన వ్యాపారానికి భారతే అసలు సిసలు కేంద్రమని ప్రపంచ దేశాల్లో నమ్మకాన్ని పాదుగొల్పుతూ ముందుకు సాగుతున్నారు నరేంద్ర మోదీ. ఒక విధంగా భారత్ బ్రాండ్ను ప్రపంచ దేశాల్లో మారుమోగేలా చేయడంలో ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్లా, మంచి సేల్స్ మ్యాన్లా, అంతకు మించి దూరదృష్టి ఉన్న బిజినెస్ మ్యాన్లా వ్యవహరిస్తున్నారు నరేంద్ర మోదీ. అందుకే చాలా దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. భారత్లో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అవి గుర్తిస్తున్నాయి. What are the kind of reforms that you would want the Indian government to undertake going forward? The government has already undertaken a massive amount of reforms, and I think the key message from a lot of the business people is to continue doing what you're doing. He is strong, and I think he's actually going to lift up all of India and make it great for all the Indian people. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ ఒక పక్క వివిధ బహుళజాతి సంస్థల అధిపతులతో భేటీ అవుతూ భారత్లో వ్యాపారాలు చేసుకోవడానికి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని, ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. బహుళజాతి సంస్థల అధిపతులు కూడా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కరణల్ని అభినందిస్తున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ఒక ఎత్తైతే, ఇప్పుడు నరేంద్ర మోదీ అసలు టార్గెట్ మాత్రం ఐక్యరాజ్య సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం సాధించుకోవడమే. అందుకోసం అన్ని దేశాల మద్దతును కూడగట్టుకోవడానికి నరేంద్ర మోదీ దౌత్యం నెరుపుతున్నారు.
ప్రపంచ దేశాల్లో భారత్ ఎందుకు ప్రత్యేకమైనదో వారికి వివరిస్తూ భారత్కు మీ అండ కావాలి, భారత్ ఈ ప్రపంచానికి అండగా నిలుస్తుంది అంటూ మోదీ చాణక్య నీతిని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నెల 28 వరకు అమెరికాలో పర్యటించనున్న నరేంద్ర మోదీ ఏ మేరకు పెట్టుబడులను ఆకర్షిస్తారో లెక్కలు ఇప్పుడే చెప్పలేం, కానీ వివిధ దేశాధినేతల మనసులను మాత్రం మోదీ గంపగుత్తగా దోచేశారని మాత్రం చెప్పవచ్చు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. బహుశా గతంలో ఏ ప్రధానమంత్రి ఇంత తక్కువ కాలంలో ఇన్ని దేశాలు పర్యటించి ఉండరు. ప్రధానమంత్రి అయిన 15 మాసాల్లో నరేంద్ర మోదీ గారు దాదాపు 25-30 దేశాలు తిరిగినారు. అమెరికా రెండవసారి పర్యటిస్తున్నారు. ఆయన CEO అంటున్నారు, సేల్స్ మ్యాన్ అంటున్నారు, బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు, బిజినెస్ మ్యాన్ అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పాలి, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధినేతలు CEOలుగా ఉండాలన్నా లేకపోతే పరిపాలకులుగా ఉండాలన్నా? ఇక్కడ ఏం జరుగుతున్నది? ఈ విదేశీ పర్యటన వల్ల దేశానికి ఏ రకమైన లాభం జరగబోతున్నది? ప్రపంచంలో మన దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఆఫ్కోర్స్ సహజంగానే పొరుగు దేశాలతో పాటు ఇవాళ జరుగుతున్న పరిణామాలు ప్రపంచమంతా ఒక గ్రామం, కుగ్రామం అనే భావనలో కొనసాగుతున్నప్పుడు ఒప్పందాలు, తర్వాత వాణిజ్య ఒప్పందాలు ప్రత్యేకంగా వీటికి సంబంధించి కూడా అన్ని ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలా అన్న భావాలతో ముందుకు పోతున్నప్పుడు మన దేశ ప్రధాని ఇతర దేశాలు వెళ్ళటం, రాజకీయంగా ఏదైనా విమర్శలు చేస్తారేమో తప్ప వెళ్ళటంలో తప్పులేదు. అయితే వెళ్ళిన తర్వాత సాధించుకొచ్చేటటువంటి అంశాల మీద కేంద్రీకరణ జరగాలి. జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాల అధిపతులతో కలుస్తున్నప్పుడు ప్రత్యేకంగా అమెరికా, ఆ తర్వాత CEOలతో, ప్రపంచ CEOలతో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి మన దేశానికి FDIలు రాబట్టడం, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచే రకంగా వాటి మీద ఆలోచన చేసినప్పుడు కొంత నిరుత్సాహం కలుగుతుంది. మనం చాలా ఆశ్చర్యంగా మంచి పని చేశాడన్న భావం ఉంది. ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పొరుగు దేశాల నుంచి దేశాధిపతులను పిలిపించాడు, పరిపాలకులను పిలిపించాడు. ప్రత్యేకంగా పాకిస్తాన్ సంతోషపడ్డాం. ఎందుకు? హాయిగా మన దేశంతో పొరుగు దేశాలతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి, కానీ సంబంధాలు మెరుగుపడేటట్టు కనిపించడం లేదు. ప్రత్యేకంగా పాకిస్తాన్ నుంచి ఏం చేస్తారు ఇప్పుడు? ప్రజల్లో ఏమవుతుంది? ఇంత ఆప్యాయం, ఇంత ఇది చేసిన తర్వాత ఏమిటి ఈ వాతావరణం ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్య? అట్లాగే అమెరికాకు సంబంధించి ఎవరు వచ్చినా ఆ విదేశాంగ విధానాల్లో మార్పు, మన దేశంలోనైనా కొన్ని మార్పులు వస్తాయేమో తప్ప అమెరికాలో మాత్రము రిపబ్లికన్స్ వచ్చినా డెమోక్రటిక్స్ వచ్చినా కొంత వ్యక్తుల్లో మార్పులు తప్ప మనకు శాశ్వత సభ్యత్వం కావాలని ఎంతకాలం నుంచి అడుగుతున్నాము? ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం గురించి కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రయత్నం ఎక్కడి నుంచి, ఎంతకాలం నుంచి జరుగుతున్నాము? వాళ్ళు తీసుకొస్తున్నారు వాణిజ్య ఒప్పందాలు, వాళ్ళకు అనుకూలమైన ఒప్పందాలు, వాళ్ళకు అనుకూలమైనటువంటి ఇది జరిగితే తప్ప ఇచ్చే ప్రసక్తి లేదు. ఆ రకంగా సబ్మిట్ అవుతూ పోతున్నా కూడా ఇవాళటి వరకు మేము ఇస్తాము సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. మోదీ దగ్గర నుంచి మొదలుపెట్ట, మన మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి, అంతకు ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ, అందరి దగ్గర నుంచి వాళ్ళకు కావలసిన అవసరాలేంటో పూర్తి చేసుకునేంతవరకు కొనసాగుతూనే ఉన్నారు. తర్వాత బాగా ఆలోచింపజేసింది ఏమిటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఉన్నటువంటి ప్రభుత్వం ఫలస్తీనా పట్ల వైఖరి, ఈ వైఖరి ఇజ్రాయిల్ను ఏ రకంగా, ఇజ్రాయిల్ మన దేశానికి టెక్నాలజీ కావాలంటే అందరి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాము, బట్ రాజకీయంగా విదేశీ సంబంధాల్లో ఇజ్రాయిల్ పట్ల అనుసరిస్తున్న రీతి, పాలస్తీనా పట్ల అనుసరిస్తున్న రీతి చాలా విమర్శకు గురవుతుంది. అందువల్ల ఇవాళ మోడీ రాజకీయంగా, పొలిటికల్గా రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, ఇతరులు విమర్శిస్తే విమర్శించవచ్చు, అవకాశం ఉన్నదేమో తప్ప, బట్ వెళ్ళటము అనేది తప్పనిసరి. వెళ్ళిన తర్వాత వచ్చిన ఫలితాలు ఏమిటి అనేది బేరీజు వేయాలి. ఆ రకంగా చూసినప్పుడు కొంత నిరుత్సాహం కలుగుతుంది.
శ్రీనివాసరెడ్డి గారు మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. మనం ఒకసారి ఐటీ రంగ నిపుణులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందు మురళి గారు ఒక్క మాట చెప్పండి. సరే, శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది పొరుగు దేశాలతో సంబంధాలు కానివ్వండి, అమెరికాతో సంబంధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్లేన్లో చూసినప్పుడు రాజకీయాలు వస్తాయి. రాజకీయ పరంగా ఏమిటి వీళ్ళు ఎట్లాంటి విధానాలు, ఇప్పుడు వారు చెప్పినట్టుగా పలస్తీనా విషయంలో ఇజ్రాయెల్తో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ నడుపుతున్న దీనికి సంబంధించి, ఐటీకి సంబంధించి మాట్లాడుకుందాం. ఈ 15 మాసాల్లో నరేంద్ర మోదీ గారు చాలా దేశాలు తిరిగినారు. అయితే ఆయన తిరిగిన దేశాలని నుంచి మనకేదో ఐటీ పరంగా మనకేదో లాభం జరుగుతుంది, మేలు జరుగుతుంది అని అనుకోవడానికి లేదు. ముఖ్యంగా అమెరికాకి ఇది 2వసారి పోయినారు ఆయన. ఈ 15 మాసాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విదేశీ పర్యటనల కారణంగా మనకు జరిగిన లాభం ఏంటి? ప్రధానమంత్రి గారు హెస్ బికమ్ ఎ గ్రేట్ మార్కెటింగ్ పర్సన్ అండి. అంటే నేను ఇంతవరకు గత 60 ఏళ్ళుగా, అంటే మనకు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఇంత గొప్ప అంబాసిడర్ ఫ్రమ్ ఏ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇంతవరకు లేరు. ఈధర్ ఆయన వేసుకునే ఖాదీ బట్టలు కానివ్వండి, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన విచ్చే స్లోగన్స్ కానీ, మేకప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, వాటిలో ఉన్న ఎనర్జీని బయటకు తీసుకురాగలిగారు. కానీ అంతవరకే తీసుకురాగలిగారని నా అభిప్రాయం. శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు ఆ తర్వాత వాట్ ఆర్ ది బేసిక్, అంటే ఫౌండేషన్ ఏంటి? ఇప్పుడు స్టార్టప్ ఇండియా, ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ ప్రస్తుత పర్యటనలో ముఖ్యంగా ఆయన మాట్లాడదలుచుకున్నది ఏంటంటే ఇన్నోవేషన్ గురించి, స్టార్టప్స్ గురించి, సిలికాన్ వ్యాలీతో మనం ఏర్పరచుకోవాల్సిన సత్సంబంధాల గురించి మాట్లాడదామని ఆయన అంటున్నారు. కానీ అమెరికా లాంటి దేశము స్టార్టప్స్కు, ఇన్నోవేషన్కు ఎందుకు అది నిలయమైనది అనేది ఇంతవరకు ఎవరు కానీ ఆలోచించలేదు. ఆలోచిస్తున్నారని నాకు ఇంతవరకు ఆ భావన కలగట్లేదన్నమాట. ఓకే, మనము ఒక బెంగళూరుని ఒక సిలికాన్ వ్యాలీ అనుకుంటాం, కానీ ఈ అమెరికాలో ప్రతి యూనివర్సిటీ ఒక ఇన్నోవేషన్కి ఒక హబ్ లాగట్టు ఉంటుంది. యూ టేక్ ఫ్రమ్ టెక్సస్ A&M యూనివర్సిటీ నుంచి జార్జ్ టౌన్ యూనివర్సిటీ, వాషింగ్టన్ తీసుకుని నేను వాషింగ్టన్లో చదివాను. నేను యుఎస్లో 17 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ ప్రతి అణువు ఒక రీసెర్చ్, ఇన్నోవేషన్ మీద ఇది ఉంటుంది. డిఫెన్స్ ఎందుకు అలా అవుతుంది అంటే అక్కడ డిఫెన్స్ మీద చాలా డిఫెన్స్ యొక్క రీసెర్చ్ మీద చాలా అమౌంట్ ఖర్చు పెడతారు. మన ఇండియాలో ఆ ఇది లేదు. మనం ఎప్పుడన్నా కానీ ఇన్నోవేషన్ గురించి కానీ స్టార్టప్స్ గురించి మాట్లాడినప్పుడు అది ప్రతి వరకే ఇదవుతుంది. కానీ ఆ ఇన్నోవేషన్కి, రీసెర్చ్కి కావాల్సిన, ఇప్పుడు డార్పా లాంటి సంస్థలు మన ఇండియాలో ఉన్నాయి, వాటికి ఎక్కువ ఫండ్స్ని ఇచ్చి మన బడ్జెట్స్లో ఆ రీసెర్చ్ మీద ఒక కొత్త అనుబంధాన్ని కానీ కొత్త పాలసీని కానీ తీసుకురావడానికి మనము ఆలోచిస్తున్నట్టు కనపట్లేదు. లోకల్ ఇప్పుడు మన ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చూసే చాలామంది రైతులు చనిపోతున్నారు. మన ఈ కార్యక్రమం లోపల ఒక 20 మంది చనిపోతారని అంచనా. రైట్, అటువంటి వాళ్ళకు ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ మనం ఏం ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడారు సార్. ఇజ్రాయెల్తో మనం సత్సంబంధాలు కుదుర్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అగ్రికల్చర్ టెక్నాలజీ తెచ్చి ఇక్కడ ఇటువంటి వాళ్ళకు ఎందుకు మనం ఇన్నోవేటివ్గా సొల్యూషన్స్ ఇవ్వకూడదు? వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ మేక్ ఇన్ ఇండియా, వై నాట్ ఇన్నోవేట్ ఇన్ ఇండియా? వై నాట్ లోకలైజ్? ఇప్పుడు మిట్టీ కూల్ అని ఒక గుజరాతీ భారతీయుడే ఒక రెఫ్రిజిరేటరు ఫార్మర్స్ కోసం తయారు చేశాడు. అటువంటివి మనం ఎందుకు ఎంకరేజ్ చేయకుండా ఈ ఫ్రూగల్ ఇన్నోవేషన్ని ప్రతి ఒక్కరికి, మన దాదాపు 700 మిలియన్లు అంటే పైన అఫోర్డ్ చేసేవాళ్ళు కాకుండా ద బాటమ్ 700 మిలియన్ పీపుల్కు ఈ ఇన్నోవేషన్ ఎందుకు మనం చేకూర్చలేకపోతున్నాం? వై ఆర్ వి ఓన్లీ ఫోకస్డ్ ఆన్ టెక్నాలజీ? టెక్నాలజీ షుడ్ ఓన్లీ టెక్నాలజీ ఎనేబుల్డ్ కావాలి. వాట్ ఈస్ దట్ వీఆర్ న్యూలీ లెర్నింగ్ ఆర్ న్యూలీ బ్రింగింగ్ ఇన్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్స్ టూర్స్ టు ఫారిన్ కంట్రీస్? నాకైతే ఇంతవరకు అది, అంటే మనము ఆ టెక్నాలజీ మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, కానీ అది టెక్నాలజీ మన భారతీయ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, భారతీయ సంస్కృతికి కానీ, భారతీయ ఇంకా అది ఎలా మనం అలవాటు పరుచుకోవాలి అనేది ఇంకా మన ప్రభుత్వ రంగ బ్యూరోక్రాట్స్లో ఇంకా ఆలోచన రాలేదు. ప్రధానమంత్రి గారు తన పని చేస్తున్నారు, కానీ ఆయన కింద ఉన్న వాళ్ళని ఈ విధంగా నేను ముందుకు వెళ్ళాలి, ఈ మన జీడిపి ఈ విధంగా పెరగాలి అనే సూచనలు వాళ్ళు స్టిల్ దే ఆర్ థింకింగ్ ఇన్ ద ఓల్డ్ వేస్ ఓన్లీ. ఓకే మురళి గారు, మనం మిగతా పెద్దలు ఆనంద భాస్కర్ గారు, శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు ఒక షార్ట్ బ్రేక్